హాయ్ గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు చాలు ఎస్కే ఇన్ఫోటెక్. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ తో మీ ముందున్నాను. నా పేరు చాలు ఎస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఎప్పటిలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు టాపిక్ లో నేను జనరల్ గా జాబ్స్ అనేవి ఏ కంపెనీస్ లో ఉంటాయి అండ్ దానికి సంబంధించిన పోర్టల్స్ డీటెయిల్స్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చానండి, అలాగే కమెంట్ బాక్స్ లో ఇచ్చాను. సో మీరు కమెంట్ బాక్స్ లో చూసినట్లయితే అక్కడ నేను కంపెనీస్ లో కొన్ని చాలా మెయిన్ కంపెనీస్ అనమాట. సో లిస్ట్ చాలా బాగా గ్యాదర్ చేసి ఆ కంపెనీకి సంబంధించిన కెరియర్ సంబంధించిన పోర్టల్స్ ని నేను రెడీ చేసి మీకు కమెంట్ బాక్స్ లో ఇచ్చాను. సో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, పీజీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, లేకపోతే ఎస్ఏపి వాళ్ళు, ఎన్ని ఐటీలో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా వెళ్ళి మీ ప్రొఫైల్స్ ని అందులో అప్లోడ్ చేసుకోండి. సో మీరు వన్స్ మీ ప్రొఫైల్ ని అప్లోడ్ చేస్తే మీకు ఆ కంపెనీ నుంచి కాల్ వస్తుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కంపెనీ పోర్టల్స్ లోకి వెళ్ళి మనం జాబ్ ని అప్లై చేయాలనే విషయం చాలా మంది తెలియదు. అది తెలియకే చాలా మంది తప్పు చేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ మనం కంపెనీ పోర్టల్స్ లోకి వెళ్ళి అందులో కెరియర్స్ లోకి వెళ్ళినట్లయితే మీకు ఏ ఏరియాస్ లో జాబ్స్ ఉన్నాయని చెక్ చేసుకోండి ఫస్ట్. చెక్ చేసుకోండి, ఆ రెస్పెక్టివ్ డొమైన్ సంబంధించిన ప్రొఫైల్ కి మీరు అప్లై చేసుకోండి. అండ్ దాంట్లో కంపెనీలో నుంచి ఎప్పుడైనా మీకు ఏ క్షణమైనా సరే కాల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ కంపెనీస్ లో 14 జాబ్స్ ఉంటాయి. ఈ 14 జాబ్స్ ఉంటాయి అనమాట. కాబట్టి అలాంటి కంపెనీ డీటెయిల్స్ మీకు ఈ రోజు కమెంట్ బాక్స్ లో ఇచ్చాను. మీరు కమెంట్ బాక్స్ లోకి వెళ్ళి ఆ లింక్స్ మీద క్లిక్ చేసి ఆయన టైం చూసుకొని ఒక 3-5 డేస్ చూసుకొని రెస్పెక్టివ్ ప్రొఫైల్స్ లోకి వెళ్ళి మీరు అప్లోడ్ చేసుకోండి మీ రెజ్యూమేని. డెఫినెట్ గా మీకు ఏదో ఒక టైం నుంచి కాల్ వచ్చి మీకు కాల్స్ మీకు షెడ్యూల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేగాని జాబ్స్ రావట్లేదు అనుకోండి, కంపెనీ ప్రొఫైల్స్ లోకి వెళ్తే చాలా జాబ్స్ దొరుకుతూ ఉంటాయి. అది మీరు చూస్ చేసుకొని తెలియాలన్నమాట. కాబట్టి మీరు కనుక నా వీడియోస్ ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈస్ చాను ఎస్కే సైనింగ్ ఆఫ్.